ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టున్నది హోంమంత్రి గారి పరిస్థితి. ఈ నెల్లూరు జిల్లా కిలేడీకి సంబంధించినటువంటి వార్తని యాక్చువల్గా తెలుగుదేశం మీడియానే హైలైట్ చేసింది. అదే వైసీపీ మీడియా హైలైట్ చేస్తుంటే వాళ్ళు బడుగు బలహీన వర్గాలతో ఆడుకుంటారు, దుర్మార్గులు, అబద్ధాలు ప్రచారం చేస్తారు, ఇట్లాంటిదంతా ఉండేది. అక్కడ వాస్తవంగా టోటల్ పిక్చర్ ఏం కనబడుతుందంటే కోటంరెడ్డి మీద చాలా వరకు బాగా కడుపుమంటుంది. వైసీపీ నుంచి వచ్చి ఇవాళ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు, లోకేష్తో బాగా సన్నిహితంగా ఉంటున్నారు, నెక్స్ట్ కూడా అవకాశం ఉంటుంది అన్నటువంటిది. కాబట్టి తనను దెబ్బతీయడానికి తెలుగుదేశం వాళ్ళు ఒకటైనట్టున్నారు అక్కడ జిల్లాలో. అందులో భాగంగా అతనికి ఉన్నటువంటి వీక్నెస్ ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి అతని అనుచరుడు అనేటటువంటిది ప్రధానంగా ఆ ఊరందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన తనని అప్పుడప్పుడు విడిపించుకురావడం, ఇంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు కూడా తనే విడిపించుకొచ్చాడు అనేటటువంటిది అక్కడ వైసీపీ శ్రేణులు కూడా చెప్పేది. తెలుగుదేశంలో యాంటీ కోటంరెడ్డి గ్రూప్ చెప్పేది. సునీల్తో ఇంకొక ఎమ్మెల్యేతో కలిపేసేసి లెటర్లు రాయించారు. ఆ లెటర్లు తీసుకెళ్తే హోంమంత్రికి పంపిస్తే హోంమంత్రి జైలుకి పంపిస్తే జైలు వాళ్ళు వద్దన్నారు. అది వద్దన్నా సరే ఆ లెటర్ని ఇది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి పెరోలు అప్పుడు హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాల తర్వాత ఇచ్చారు అంటూ ట్రూత్ బాంబ్ అంటూ ఈ ఆర్డర్కి సంబంధించినటువంటి కాపీలని వైసీపీ సర్క్యులేషన్లోకి తెచ్చింది. మొన్న ఏదైతే అనిత గారు చెప్పినట్టు నాకేం సంబంధం, ఇదే దాంట్లో అసలు ఎవరు ఏంటనేది తేలుస్తామని చెప్పారు కదా, ఆ తేల్చడానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఈ ఆర్డర్ కాపీని వాళ్ళు ఆధారాలు అంటే జీవో కాపీ, వాస్తవంగా కొన్ని పార్టీకి ఇబ్బంది కలిగిస్తాయి అనుకున్నటువంటి వాటి జీవో కాపీలు దాచేస్తుంటారు. కానీ ఇది జీవో కాపీని బయటపెట్టారంటే తెలుగుదేశంలోనే అనితని కూడా దెబ్బతీసేటటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి ఇక్కడ కనబడుతుంది. ఇబ్బంది పెట్టేటటువంటి వాటిని దాచకుండా బయటికి తెచ్చారంటే బేసిక్గా అయితే కనుక ఓవరాల్గా ఇది కాస్త పాశం సునీలు కోటంరెడ్డిల నుంచి వచ్చినటువంటి లెటర్ ఆధారంగా ఇది జరిగింది అన్నటువంటి దాన్ని వైసీపీ ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ట్రూత్ బాంబు పేరుతో ఈ ట్వీట్ చేసుకుని వచ్చింది. దాంట్లో ఈ ఆధారాలను పెట్టుకొచ్చింది. ఖైదీ శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వద్దని రిమార్క్స్ రాశారు నెల్లూరు జైలు సూపరింటెండెంట్. శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని తిరస్కరించారు హోంశాఖ జాయింట్ సెక్రటరీ. జూలై 16న తిరస్కరించబడిన హోంశాఖ జాయింట్ సెక్రటరీ అయినా మళ్ళీ చక్రం తిప్పారు టీడీపీ ఎమ్మెల్యేలు. అధికారులు వద్దన్న శ్రీకాంత్కి పెరోల్ ఇస్తూ జూలై 30న జీవో జారీ చేశారు. ఆ తర్వాత అతని దీని మీద బయటకు వచ్చాడు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. మొదటగా హోంశాఖ జాయింట్ సెక్రటరీ మెమోను కూడా ఇందులో అటాచ్ చేసుకొచ్చింది అదేనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇందులో నిన్న ఈవెన్ వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేశారు కదా, ఇది లోకేష్ గారు కూడా సీరియస్ అయ్యారు, ఈసారి పెరోల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోమన్నారు అన్నటువంటి. ఓవరాల్గా ఇప్పుడు పార్టీలో ఈ మొత్తం వ్యవహారం తర్వాత తెలుస్తున్నది ఏంటంటే పట్టు బాగానే ఉంది మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అన్నటువంటి తెలుస్తుంది.